ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? ప్రతిరోజు నా మనవి ఏంటంటే, తల్లులుగా తండ్రులుగా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసి పంపించండి. దేవుడు ఆ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించిన కాక. ప్రార్థన రెండు కలిసి వాగ్దానం చదువుదాం. యోబు 27:1 భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము. పిల్లారా, మనం అనుకుంటాం ఎంతసేపు మనకి కష్టాలు లేకుండా సంతోషంగా ఉండిపోవాలని అనుకుంటాం. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య మనకు వస్తుంది. ఏ సమస్య తీరిపోయింది అనుకునేసరికి మళ్ళీ ఒక్కొక్కటి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, ఏంటి నా దేవుడు నా పక్షాన ఉన్నాడా లేదనే డౌట్ వస్తుంది. భయపడకండి. మనం భూమి మీద ఉన్నంత వరకు కొన్ని పోరాటాలు, కొన్ని బాధలు, కొన్ని అవమానాలు, కొన్ని వ్యాధులు వస్తూ ఉంటుంది. కానీ దేవుడు సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. యేసే ఆయన కృపగల హస్తంతో మనల్ని ఆదుకుంటాడు. ఉదయకాలంలో ఏ దిగులుతో ఉన్నావు, ఏ కలవరంతో ఉన్నావు, ఏ అనారోగ్యంతో ఉన్నావు, ఏ కుటుంబ సమస్యలో ఉన్నావు, ఏ భర్తని పోగొట్టుకుని దిగులుతో ఉన్నావు, ఏ భార్యని పోగొట్టుకుని వ్యాధులతో ఉన్నావు, నా దేవుడు నీకు సహాయం చేసి నిన్ను గాయపడిన చేతులతో స్వస్థపరుస్తాడు. భయపడకు. ఆయన పునరుద్ధాన శక్తి నిన్ను బలపరిచిన గాక. ప్రార్థించేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన వాగ్దానం బిడ్డలను ఆశీర్వదించండి. ఎంతోమంది నా ప్రభా నాయనా, ఎదుగు నా ప్రభా వ్యవసాయం చేసిన వారికి మంచి పంటలు పండడానికి సహాయం చేయండి. మా దేశంలో ఎక్కడ కరువు రాకుండా కాపాడినా ప్రభా. ఉద్యోగులు లేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. నీకు దయగల హస్తంతో ఉద్యోగాలు దయచేయండి. వివాహం కాని బిడ్డలైనా ఎంతోమంది ఉన్నారు. ఈ నెలలో మంచి సంబంధములు వారికి చూపించిన ప్రభా. అయ్యా, ఇప్పుడు ఈ వాగ్దానం వింటూనైనా కన్నీటితో ప్రార్థన చేస్తారయ్యా. వారి గుండె పగిలిపోయినదినైనా ఇప్పుడే వారికి ధైర్యం దయచండి. వారిని దర్శించిన ప్రభా. వ్యాధిగ్రస్తుని యేసు నామములో ఇప్పుడు మొట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.